హెచ్సీఏ కేసులో సిఐడి దూకుడుగా విచారిస్తోంది. హెచ్సీఏ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో తాజాగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో హెచ్సీఏ అధ్యక్షుడిగా జగన్మోహన్ గెలిచేందుకు పలువురు సివిల్ సర్వెంట్లు కూడా కారణమని సిఐడి ఆధారాలు సేకరించింది. 23 ఇన్స్టిట్యూషన్ల నుంచి వీరంతా ఓట్లు వేసినట్లు గుర్తించింది. అయితే వీరికి హెచ్సీఏలో ఓటు హక్కు ఉందా, ఎలాంటి అర్హతతో ఓట్లు వేశారు అనే కోణంలో దర్యాప్తు చేస్తుంది. ఫోర్జరీ సంతకాలు, డాక్యుమెంట్లలో అధ్యక్షుడిగా ఎన్నికైన కేసులో జగన్మోహన్ రావు, హెచ్సీఏ ట్రెజరర్ శ్రీనివాసరావు, సీఈఓ సునీల్ కంటే, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవిత, సెక్రటరీ రాజేందర్ యాదవ్ ను ఈ నెల 9న సిఐడి అధికారులు అరెస్టు చేశారు. కోర్టు అనుమతితో 6 రోజుల పాటు సిఐడి అధికారులు కస్టడీకి తీసుకుని విచారించారు. నేడు కస్టడీ ముగియడంతో కోర్టులో హాజరుపరచనున్నారు. మరింత కీలక సమాచారం సేకరించాల్సిన నేపథ్యంలో మరో 5 రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇవ్వాలని కోరనున్నారు. జగన్మోహన్ రావు సహా ట్రెజరర్ శ్రీనివాసరావు, సీఈఓ సునీల్ కాంటే విచారణలో సిఐడి అధికారులు కీలక సమాచారం సేకరించినట్లు తెలిసిందే. కస్టడీలో ఉన్న ఈ ముగ్గురిని సిఐడి అధికారులు ఉప్పల్ స్టేడియంలోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, హెచ్సీఏ ప్రధాన కార్యాలయంలో 3 రోజుల పాటు విచారించారు. క్రికెట్ క్లబ్స్ లేదా ఇన్స్టిట్యూషన్ తరపున ఎవరెవరు ఓటు వేయాలి అనే వివరాలతో జస్టిస్ లావు నాగేశ్వరరావు ఇచ్చిన లిస్టును స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఆ లిస్టులో ఉన్నవారు మాత్రమే హెచ్సీఏ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగి ఉంటారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్, గౌలీపురా క్రికెట్ క్లబ్ సహా హెచ్సీఏ అధ్యక్ష ఎన్నికకు గల మాన్యువల్, బీసీసీఐ విధి విధానాలకు సంబంధించిన రికార్డులను సిఐడి అధికారులు సేకరించారు. ప్రధానంగా ఫోర్జరీ సంతకాలు, ఇతర డాక్యుమెంట్లతో జగన్మోహన్ రావు ఎన్నికకు పూర్తి వివరాలతో నిందితులతో సహా ఆఫీస్ బేరర్లు, వివిధ క్రికెట్ అసోసియేషన్ల అధ్యక్షులు, సభ్యుల స్టేట్మెంట్లను రికార్డు చేశారు. జగన్మోహన్ రావు అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జరిగిన హెచ్సీఏ నిధుల దుర్వినియోగం సహా ఐపీఎల్ టికెట్ల విక్రయాలు, క్యాటరింగ్ కాంట్రాక్టుల గురించి సిఐడి అధికారులు కీలక ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ ఫోన్ ద్వారా అందిస్తారు. పవన్, హెచ్సీఏలో సిఐడి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కూడా దూకుడు పెంచింది. ముఖ్యంగా చూస్తే ఈ రోజు చివరి రోజు కావడంతో కస్టడీలో అందరినీ కూడా విచారణ కొనసాగించారు. అయితే ముఖ్యంగా చూస్తే మాత్రం ఇందులో పూర్తిగా బ్యూరోక్రాట్స్ ఓట్లకు సంబంధించిన లిస్టును కూడా ఇప్పటికే సిఐడి అధికారులు కూడా సేకరించి వాటి అన్నింటినీ కూడా విచారణ కొనసాగిస్తున్నారు. విచారణలో భాగంగా చూస్తే ఓటర్ల లిస్టు సేకరించిన సిఐడి అధికారులు ఇందులో సివిల్ సర్వెంట్స్ కూడా ఉన్నారని చెప్పి కూడా పూర్తిగా ఇందులో కొంతమంది పేర్లను కూడా కనుక్కున్న నేపథ్యంలో 23 ఇన్స్టిట్యూట్లకు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా ఓటింగ్ చేశారని చెప్పి కూడా సిఐడి అధికారులు కూడా ఇందుకు సేకరించారు. అంతేకాకుండా నిధులను కూడా పూర్తిగా ఆ యొక్క సొంత లాభాలకు వాడుకున్నట్టుగా ఈ సిఐడి అధికారులు కూడా దీనికి సంబంధించి ఆధారాలు కూడా సేకరించారు. ఆధారాలు సేకరించిన నేపథ్యంలోనే ఈ రోజు చివరి రోజు కావడంతో పూర్తిగా విచారణ కొనసాగిస్తారు. విచారణలో భాగంగా చూస్తే మాత్రము ఇప్పటికే కోట్లాది రూపాయలు మాత్రము సొంత లాభాలకు వాడుతున్నట్టుగా సిఐడి అధికారులు కూడా ఇందులో కీలకమైన ఆధారాలు సేకరించిన నేపథ్యంలో వీటన్నిటిని కూడా కోర్టు ముందు సిఐడి అధికారులు కూడా పెట్టనున్నారు. అయితే దీని తర్వాత ఇప్పటికే ఈడీ అధికారులు కూడా మరోవైపు కేసు కూడా నమోదు చేశారు. ఎందుకంటే ఆ యొక్క హెచ్సీఏ సంబంధించిన కేసులో పూర్తిగా ఈడీ అధికారులు మనీ లాండరింగ్ జరిగిందని చెప్పి కూడా ఇందులో కీలకమైన ఆధారాలు సేకరించిన నేపథ్యంలోనే ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ.